ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే మరి ఏ మనోజయమైతే ఉన్నదో దాని ద్వారా అదే గొప్ప యుక్తి. ఈ మనసు అనేది ఏ విధంగా జయించాలి అంటే విషయేచ్ఛ లేకుండా ఉండడమే, విషయాలు పట్ల అనురక్తుడు కాకుండా ఉండడమే మనసును జయించడం. ఈ మనసును జయించడానికి గొప్పదైనటువంటి యుక్తి ఉపాయము ఏంటి అంటే దీని చేత బాగుగా మదించి ఉన్నటువంటి వాని యొక్క మనస్సు అనేటువంటి మదగజం ఏదైతే ఉంటుందో అది శీఘ్రంగా అణగద్రొక్కి వేయబడుతుంది. కాబట్టి ఈ విషయేచ్ఛారాహిత్యము, ఈ విషయేచ్ఛ అనేటువంటిది లేని కారణము చేత ఈ యుక్తి, ఈ ఉపాయము అనేటువంటిది కష్టసాధ్యమైనదే అయినప్పటికీ కూడా సులభంగా కూడా సాధ్యం చేసుకోవచ్చు. అభ్యాసము చేయకపోతే కష్టసాధ్యము కాకపోయినప్పటికీ కూడా మరి బాగుగా అభ్యాసము చేసినట్లయితే అది సులభ సాధ్యమే అవుతుంది. అంటే అభ్యాసము చేసినందువల్ల కష్టం సుఖంగా మారుతుంది. కష్టంగా సాధించవలసినది సుఖంగా సులభంగా కూడా సాధించవచ్చు. అది దేని కారణం చేత అంటే విషయాల పట్ల అసంగత్వము కలిగి ఉండడం చేత అని చెబుతూ, అంతేకాదు పుత్ర, విత్తనం గనక నాటని పోతే మరి తత్సంబంధమైన ఆ విత్తనానికి సంబంధమైనటువంటి ధాన్యాలు రావు కదా. అందుకే విత్తనాలు నాటినప్పుడు అవి అంకురించి మొక్కలై తర్వాత 6 నెలలకి మరి నీరు పోసి వాటికి తగినటువంటి సస్యరక్షణ గావించినప్పుడు తగిన ధాన్యాన్ని ఫలింపజేస్తుంది. అదే ఒకవేళ విత్తనమే నాటలేదు, నీకు ధాన్యం అనేది లభిస్తుందా? లభించదు కదా. అట్లాగే ఈ యుక్తి అంటే ఈ విషయేచ్ఛ అనేటువంటిది వదిలిపెట్టేటువంటి అభ్యాసం ఎవరైతే చేయలేదో మరి భోగలుబ్ధత్వంతో కూడినటువంటి ఆ మూర్ఖుడు కోరినప్పటికీ కూడా ఈ పరమశాంతి అనేటువంటిది లభించదు. కాబట్టి తప్పనిసరిగా నీవు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే పరమశాంతిని పొందాలి అంటే ఈ విషయేచ్ఛను వదిలి ఉండేటువంటి అభ్యాసాన్ని పొందవలసినదే అని చెబుతూ, తావద్భ్రమంతి దుఃఖేషు సంసారావటవాసినః విరతిం విషయేష్వేతే యావన్నాయాంతి దేహినః. సాంసారికమైనటువంటి విషయాల పట్ల విరక్తి చెందనంత వరకు కూడా జీవులు ఈ సంసారము అనే గోతి ఎందే పడి వసిస్తూ దుఃఖాలలో పరిభ్రమిస్తూనే ఉంటారు. అంటే విషయాల పట్ల విరక్తిని పొందలేదనుకో, ఆ పొందనంత వరకు కూడా జీవులు ఎక్కడ ఉంటారు? సంసారము అనబడే గోతిలోనే నివసిస్తూ ఉంటారు. సంసారము అంటే శరీరాలు వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే సంసారము. ఆ యొక్క సంసారము అనే గోతిలో నివసిస్తూ దుఃఖాల ఎందే తిరుగాడుతూ ఉంటారు అని చెబుతూ, అభ్యాసేన వినా కశ్చిన్నాప్నోతి విషయారతిం అప్యత్యంత బలోదేహి దేశాంతరమివ గతి. మిగులా బలవంతుడైనను మనుజుడు తాను స్వయంగా గనక నడవకపోతే దేశాంతరాన్ని పొందలేడు కదా. అలాగే అభ్యాసం చేయలేదనుకో విషయ విరక్తి మరి అనేటువంటిది ఎవ్వరూ పొందలేరు. ఎలాగంటే ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వాడు ఈ ప్రాంతాన్ని దాటి మరో ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడు ఏం చేయాలి? ఆ ప్రదేశాన్ని చేరాలి అంటే ఎక్కడి నుండి వాడు నడక అనేటువంటిది మొదలు పెట్టాలి. అలా గనక తాను స్వయంగా నడవకపోతే ఎంత బలవంతుడైనా ఎంత శక్తివంతుడైనా సరే ఈ ప్రదేశాన్ని దాటి వాడు చేరుకోవలసినటువంటి ప్రదేశాన్ని పొందగలుగుతాడా?
పొందలేడు. అలాగే ఇటువంటి ఏ విషయ విరక్తి అనేటువంటి అభ్యాసము కనుక చేయలేదో ఎవ్వరూ కూడా విషయాల పట్ల విరక్తిని పొందలేరు అని చెబుతూ, అంటే మహాబలవంతుడై అయినటువంటి జీవుడైనప్పటికీ కూడా కదలకపోతే అతడు మరో ప్రదేశాన్ని చేరజాలన్నట్లుగానే అభ్యాసము గనక చేయలేదనుకో విషయాల పట్ల కోరికను మరి వదలలేకపోతాడు అని చెబుతూ, ధ్యేయత్యాగమతో జస్రం ధ్యాయత దేహధారిణ భోగేశ్వరతిరభ్యాసాద్వృద్ధిం నేయ లతాయధ. కాబట్టి దేహదారియకు ప్రతి జీవుడు కూడా ధ్యేయవాసన త్యాగము చేతనే నిరంతరము కూడా అభిలషిస్తూ కోరుతూ ఉండాలి. అలా అభిలషిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే భోగాల పట్ల విరక్తి అనేటువంటిది అభివృద్ధి పరచాలి. ఏ విధంగా అంటే, కాబట్టి దేహదారి అయినటువంటి వాడు, దేహాన్ని ధరించినటువంటి వాడు ఏ ధ్యేయ వాసన అయితే ఉన్నదో, ఏది అది ధ్యేయ వస్తువు, నేను ధ్యాతను ధ్యేయ వస్తువును పొందాలి అనేటువంటి ఆలోచనను వదిలివేయాలి. అటువంటి కోరిక అనేటువంటిది కోరుకుంటూ మరి ఆ కోరికతోనే మాత్రమే కాకుండా దానిని పెంచి పోషించుకోవడం వల్ల ఏమవుతుంది మరి అదే ఆ కోరిక అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అదే అభ్యాసము అనేటువంటిది చేసినప్పుడు ఏమవుతుంది, ఆ భోగాల పట్ల వానికి విరక్తి అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అని చెబుతూ, పురుషార్థాధృతే పుత్ర నేహ సంప్రాప్యతే శుభం క్రియాఫలం పరిప్రాప్తం హర్షామర్ష వివర్జితం. కాబట్టి ఓ బలి కుమార, హర్షామర్ష విరహితమగు అంటే సంతోషము కానీ కోపము కానీ వివి నశించినటువంటి ఉత్తమ క్రియాఫలము పొందటం యందు అవి సంతోషము లేకుండా ఉండాలి, దుఃఖము లేకుండా ఉండాలి. ఇటువంటి ఉత్తమ క్రియ ఏదైతే అటువంటి మంచి పని యొక్క ఫలితం పొందడం యందు తన యొక్క పురుష ప్రయత్నము అనేటువంటిది చేయాలి. ఆ పురుష ప్రయత్నానికి ఇతరమైనటువంటి మరి ఒక శుభ సాధనము ఏదైనా జీవునికి ఉన్నదా అంటే లేనే లేదు అనే చెబుతూ, ఎలాగంటే తండ్రి నీ చిత్తాన్ని జయించడానికి ఉపాయం ఏదైనా ఉన్నదా, దానిని స్పష్టంగా తెలపండి అని అడుగుతూ, సంతోషము దుఃఖము మొదలైనవి నశించిపోయినటువంటి ఉత్తమమైనటువంటి క్రియాఫలము పొందడం యందు తనదైనటువంటి పురుష ప్రయత్నానికి ఇతరమైనటువంటి మరి ఒక శుభకరమైన సాధనం ఏదైనా జీవునికి ఉన్నదా అంటే లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు మరి దైవం నియతి రూపంచ పౌరుషేణోపజీయతే సమ్యజ్ఞాన విలాసేన మృగతృష్ణాభ్రమో యదా యదా సంకల్పతే యద్యత్ పౌరుషేణ తదైవ తత్. ఏ విధంగా ఉన్నది అంటే, మరుభూమిని గురించినటువంటి అంటే ఎండమామును గురించినటువంటి యథార్థమైన జ్ఞానము చేత ఏముంటుంది, ఎండమాముల యొక్క భ్రమ నశించిపోతుంది. ఎండమాముల్లో కనబడేటువంటి నీరు సత్యమని భావించే వారికి ఎండమాముల యొక్క సత్యత్వం తెలియదు. తెలియని కారణం చేత సుదూరంగా నీళ్లు కనబడుతున్నాయి అనే అనుకుంటారు. అయితే ఈ యొక్క మరుభూమి యొక్క యథార్థ జ్ఞానము, ఈ మరుభూమి అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, సూర్యుని యొక్క ఎండ తీవ్రత చేత ఏర్పడినటువంటి ఆ యొక్క నీరెండ ఛాయలే నీళ్లగా కనబడతాయి, కానీ అక్కడ నీళ్లు అనేటువంటివి ఉండవు. ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళకి అవి చూడు నీరులా కనబడుతోంది, ఎండమావులు ఎంత సత్యముగా నిత్యముగా నీరున్నట్లు కనిపిస్తోంది అంటారే కానీ దాని యందు నీరు ఉన్నది అనేటువంటి భ్రమ మాత్రం ఎండమావులను గురించి తెలిసినటువంటి వారికి ఉండదు. అంటే ఆ నీరున్న భ్రమ నశించిపోతుంది. అట్లాగే నియత రూపమైనటువంటి అదృష్టము
అంటే ఏ నియతి అయితే ఉన్నదో దేనిని అనుసరించవలసినటువంటి రూపమైనటువంటి అదృష్టము. అంటే ఇక్కడ అదృష్టము అంటే కంటికి గోచరపడనది, కానీ అదృష్టము అంటే వాడు తీసుకొచ్చుకోవలసిందే. ఏ విధంగా? వైరాగ్యం యొక్క దారుఢ్యము చేత అభ్యాసము మొదలైన రూపంతో ఉన్నటువంటిదే ఈ యొక్క అదృష్టం. అటువంటి అభ్యాసపూర్వకమైనటువంటిదే అదృష్టం కాబట్టి ఆ అభ్యాసపూర్వకమైనది ఏ రూపంలో ఉంటుంది? నియతి రూపంలో ఉంటుంది. ఒకరోజు అభ్యసించి రెండవ రోజు బద్దకించి సోమరితనంతో దాన్ని నెట్టివేసి చేసేటువంటి దాని ద్వారా ఈ యొక్క పరమశీతలమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందడానికి ఉపయుక్తమైనటువంటి వైరాగ్య దారుఢ్య అభ్యాసాలు, పురుష ప్రయత్నాలు అనేవి 1-2 రోజులతో కొనసాగేదా? కాదు. తాను చచ్చు వరకు జగము కుంగు వరకు, అంటే శరీరము అనేటువంటిది మరి మరుపు వచ్చేటంత వరకు, శరీరము అస్థిర పదార్థము అని రూఢి పడేటంత వరకు కూడా నియత రూపమైనటువంటి అదృష్టాన్ని పురుష ప్రయత్నము చేత శీఘ్రముగా జయింపబడుచూనే ఉన్నది అని తెలియజేస్తూ, ఎలాగంటే నియతి ప్రేరితమైనటువంటి ఈ యొక్క నియతి అనేటువంటిది ఉన్నది కదా, ఎవరికి వాళ్ళు నియమించుకోవలసినటువంటి సమయానుకూలం. ఆ యొక్క నియతి ప్రేరితమైనటువంటి స్వకీయమైనటువంటి శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఆ కర్మే ప్రారబ్ధము అని సామాన్య జనులు పలుకుతూ ఉంటారు. కానీ శాస్త్ర దృష్టి కలిగిన వారైతే అలా కాదు. అయితే ప్రయత్నము లేకుండానే ప్రారబ్ధము చేత హర్షామర్షాల యొక్క ఉపశమనం కొందరు ఎందుకు కనిపిస్తున్నదే అన్నప్పుడు, ఏ విధంగా మరి కొంతమంది ఏ ప్రయత్నం చేయడం లేదు కదా, మరి వారి వద్ద ఎటువంటి సంతోష దుఃఖాలు అనేవి లేకుండా శాంతియుతంగా సమత్వంతో కొందరు కనిపిస్తూ ఉన్నారే అని కొంతమంది చెప్తారు. చెప్పినప్పుడు ఎలాగంటే హర్షకు మర్షకు అంటే సంతోషానికి దుఃఖానికి కూడా నిమిత్తభూతమైనటువంటి పూర్వకర్మము అనేది క్షయించిపోతుంది. ఆ పూర్వకర్మము వలనే వాడికి సంతోష దుఃఖాలు అనేవి ప్రాప్తిస్తాయి. ఆ పూర్వకర్మము అనేది నశించిపోగా అటువంటి వారి పట్ల ఈ యొక్క సంతోష దుఃఖాలు అనేటువంటిది దానిని ఉపశమించుకోవాలి, దానిని నశింపజేయాలి అనేటువంటి సంప్రాప్తమైనటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మనే ప్రారబ్ధము అని శాస్త్రజ్ఞుల యొక్క వాదము. అయితే ఇక్కడ మరుభూమి యొక్క యథార్థ జ్ఞానము చేత ఏ విధంగా ఎండమాములలో నీరు లేదు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి జ్ఞానము చేత మృగతృష్ణాభ్రమ నశించిపోతుంది కదా. ఎండమాములు అనేటువంటిది కనబడడం స్వాభావికం, కానీ దాని యందు నీళ్లుండవు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వానికి దాని యందు నీళ్లు ఉంటాయి అనే భ్రమ నశించిపోతుంది కదా. అలాగే ఈ నియతి రూపమైనటువంటి ఈటి ప్రారబ్ధము పురుష ప్రయత్నము చేత జయించబడుతుంది. అంతేకాదు, కర్త అయినటువంటి జీవుడు మనస్సు అనే కదా మన నిశ్చయము అయినప్పుడు ఆ మనసు ఏ విధంగా దేనిని అయితే కల్పన చేస్తూ ఉంటుందో దానిని ఆ విధంగానే పొందుతూ ఉంటుంది. నియతిని గురించి తాను చేసేటువంటి కల్పనని అనుసరించి ఒకప్పుడు అది నియతమైన పదార్థాలను మరి ఒకప్పుడు అనియతమైనటువంటి పదార్థాలను కూడా చూస్తూ ఉంటుంది అని చెబుతూ, ఈ విధంగా ఇలాగా చిత్తము దాని యొక్క సంకల్ప అనుసారాన్ని నియతి అని కూడా మరి నియతిని కూడా ఉత్పన్నం చేస్తుంది అనవచ్చు. అయితే ఈ కారణం చేత నిత్యమును నియత రూపమును ఏక స్వభావయుతము అయినటువంటి పరమాత్మ యందు చిత్తరూపుడైనటువంటి జీవుడు మోక్షానికి అధికారి జన్మమున ఒకప్పుడు సాక్షి చైతన్య సాక్షాత్కారమని మరి అంటే సమాధి స్థితి అని నియతిని చేస్తూ చిదాకాశమునందు వాయువులాగానే సంగరహితమై దానికి అంటకుండానే తన యొక్క చిత్ స్వభావాన స్ఫురిస్తూ ఉంటుంది. మరొకసారైతే సమాధి నుండి లేచిన కాలమునందు శాస్త్రములో చెప్పబడినటువంటి నియతి చేతనే మరి దానికి సంబంధించినటువంటి వాని యొక్క స్వకీయమైనటువంటి మరి వాని యొక్క
వర్ణానికి అంటే వాడు ఎటువంటి వర్ణానికి చెందినవాడు, ఏ ఆశ్రమ ధర్మానికి చెందినవాడు అటువంటి కర్మలనే చేస్తూ అజ్ఞానుల యొక్క ప్రబోధార్థము, ఎవరైతే జ్ఞానాన్ని ఆశించి అజ్ఞానముతో కూడి ఉంటారో అటువంటిని ఉద్ధరించే నిమిత్తము, వారికి జ్ఞానం బోధించే నిమిత్తము శిష్టాచారాదులు మంచి ఆచరణలు కలిగి వాళ్ళు ప్రవర్తిస్తూ తనను అనుసరించి జ్ఞానాన్ని ఆశ్రయించాలి అని వారిని ఆశ్రయించినటువంటి వారికి అటువంటి మంచి సదాచారాలను వారు ఆచరిస్తూ వారిని ఆచరింపజేస్తూ ఈ విధంగా స్వయంగా అచలమే అయ్యున్నను. వాయువేగము చేత వృక్షాలు చెలిస్తూ ఉండగా తాను కూడా చెలించినట్లుగానే. ఏ విధంగా ఇక్కడ మరి వాయువు యొక్క కదలిక చేత వృక్షాలు అచలమే, అవి కదిలేటువంటివి, ఇక్కడి నుండి మరో చోటకి వెళ్ళలేవు, స్థావరాలు అవన్నీ కూడా. అవి మరి వాయువు యొక్క వేగం చేత వృక్షాలు కదులుతూ ఉన్నట్లుగానే అలాగే ఏ విధంగా తాను కదలని వాడే అయినప్పటికీ, తాను అచలుడే అయినప్పటికీ, స్వయం ప్రకాశ జ్యోతిస్వరూపుడే అయినప్పటికీ కూడా ఆ యొక్క అగ్నుల నిమిత్తం వారిని జ్ఞాన ప్రవృద్ధులుగా చేసే నిమిత్తం వారిని శిష్టాచారాదులు యందు ప్రవర్తింపచేస్తూ మరి తాను ప్రవర్తిస్తేనే కదా తనను అనుసరించేది. అందుకని తను కూడా అనుసరిస్తూ, అంటే చెట్లు ఏ విధంగా గాలికి కదులుతాయో అలాగే తాను కూడా తను చేయవలసినటువంటి ఆ యొక్క సదాచారాల యందు చెలిస్తూ ఉన్నట్లుగా కనబడేటువంటి పర్వతశిలలాగానే లోకమునందు సుప్రసిద్ధమైనటువంటి నీతి రూపాన్ని, అంటే సమాధి నిష్ఠుల యందు స్థిర సమాధియుతముగానే ఉంటుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది జయింపబడనంత వరకు కూడా నియతి కానీ ప్రారబ్ధము కానీ ఎప్పటికీ జయింపబడవు అని చెబుతూ సంకల్పయతి లోకేస్మింస్తత్తదా తస్య నాణ్యదా పురుషార్థాదృతే పుత్ర నకించి దిహ విద్యతే. ఓ సాధు పొంగవ, మనస్సు యొక్క యథార్థ రూపము అలాగే ఉండని. ఎందుకు? మనస్సు యొక్క యథార్థ రూపం ఏంటి? చేతన. ఆ చేతన రూపాన్ని అలా ఉండనిచ్చి మానవ జన్మ ఎత్తి కూడా కర్మజ్ఞానాధికార శరీరాన్ని బడసిన జీవుడు. అంటే మానవ జన్మ ఎందుకు? జంతువునాం నరజన్మ దుర్లభం. ప్రతి ప్రాణి కొట్లో వీడు కూడా ఒక ప్రాణియే. అయినా కూడా మానవ జన్మ అంటే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి జన్మ మానవ జన్మ. కాబట్టి అటువంటి మానవ శరీరాన్ని ధరించి కూడా ఆ మానవ శరీరంలో ఉన్నటువంటి సౌలభ్యాలు ఏమిటి? తనను తాను ఉద్ధరించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటిది ఈ యొక్క మానవ శరీరం. అందుకే ఈ మానవ జన్మను ధరించి కూడా మరి కర్మ చేయవచ్చు, కర్మ ద్వారా సత్కర్మను అనుసరించవచ్చు, సత్కర్మ ద్వారా జ్ఞాన మార్గంలో పయనింపవచ్చు. ఇటువంటి జ్ఞానాధికారమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి జీవుడు ఈ లోకంలో ఎలా సంకల్పంగా విస్తాడో అలాగే దానిని పొందుతూ ఉంటాడు. ఏది కల్పించుకుంటాడో దానినే పొందుతాడు. కాబట్టి తన యొక్క అధీనంలో ఉన్న సంకల్పము చేత వైరాగ్యము మొదలైనటువంటి ఏ పురుష ప్రయత్నాలు అయితే ఉన్నాయో ఆ యొక్క పురుష ప్రయత్నాల ద్వారా బ్రహ్మభావమును గూర్చి చింతన చేయాలి. అలా చేసినప్పుడు ఎలాగంటే ఇక పురుషార్థము తప్ప ఈ లోకమున మరేదీ లేదు కదా. ఇక్కడ పురుషార్థము అనేటువంటిది నొక్కి నొక్కి వక్కాణించి చెప్తూ ఉన్నారు. ఇహ సంబంధమైనటువంటి పురుషార్థము అంటే ధర్మము, అర్థము, కామము. ఈ యొక్క జీవికకు అంటే ఈ జీవనం గడిచే నిమిత్తం ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని సముపార్జించాలి. ఈ ధర్మ అర్థాలతో వాని యొక్క కోరికలను తీర్చుకోవాలి అనే విషయ ప్రకారమే చేస్తూ ఉన్నారు. అయితే పరసంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమైన పారమార్థిక సంబంధమైన పురుషార్థములు అంటే అవే 3 పురుషార్థాలు.
ఇక్కడ పారమార్థిక సంబంధంగా అయితే వాడు, అది ఇహ సంబంధంగా అయితే వాడు ఏమై ఉన్నాడు? శారీరక సంబంధమైన జీవుడై ఉన్నాడు. పారమార్థిక సంబంధమైన అయితే తాను సత్య వస్తువే అయి ఉన్నాడు. సత్యము కంటే భిన్నమైన వస్తువు తాను కాదు. అయితే మరి అటువంటి స్థితిని వాడు అందుకోలేనటువంటి అగ్నునిలా ఉన్నాడు అంటే వానికి పురుషార్థాలు అవసరమే. జీవుని యొక్క స్థితి ఏంటి అంటే ధర్మము, అర్థము, కామము. ఎటువంటి ధర్మము అంటే మనం ఇల్లు వదిలిపెట్టి వేరే చోటకి పని మీద వెళ్ళాం. ఆ పని ముగిసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎక్కడి నుండి వెళ్ళామో మళ్ళీ మనం మన ఇంటికి వచ్చినట్లుగానే జీవుని యొక్క ధర్మం ఏంటి అంటే వాని యొక్క సదనము, నిజమైన సదనము, వాని యొక్క నిజస్థానము, నిజగృహము ఏంటి అంటే పరమాత్మతత్వమే. అటువంటి ధర్మాన్ని వాడు అనుసరించాలి. ఆ ధర్మాన్ని మరి ఆశ్రయం చేసుకొని ఆ ధర్మంతోనే సత్కర్మానుష్ఠానాలు అనేవి కొనసాగించి తద్వారా జ్ఞానాన్ని ఆశ్రయించి జ్ఞానము అనేటువంటి అర్థాన్ని సముపార్జించుకోవాలి. ఆ జ్ఞానార్థము అనేటువంటిది ఎప్పుడైతే జ్ఞానము అనే ధనము సంపాదించాడో దాని ప్రకారము వాడి కోరిక ఏమిటి? వాని యొక్క నిజగృహమునందు వాడు స్థిరపడాలి. తన యొక్క నిజగృహమేమి? ఆ పరమాత్మ వస్తువు, సర్వవ్యాపకమైనటువంటి స్థితి. వాడు వ్యక్తి ఏ విధంగా అంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో నేను జీవుడును, నేను ఈ శరీరధారిణి అని ఉన్నాడు. అప్పుడు ఏ ధర్మాలైతే వేద సమ్మతాలైన ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని, తన ధర్మమేమి అంటే తన ఇంటికి తాను వెళ్ళుట, తన యొక్క సదనానికి తాను చేరుట, తన యొక్క స్థిర ప్రదేశమునందు తను స్థిరపడి ఉండుట. ఈ ధర్మాన్ని అనుసరించాలి అంటే వాడు కొంత ధనం సంపాదించాలి. ఆ ధనం ఎటువంటిది అంటే జ్ఞానధనమై ఉండాలి. ఆ జ్ఞానధనం ద్వారా ఈ శారీరక సంబంధమైన, దృశ్య సంబంధమైన, ప్రాపంచక సంబంధమైన విషయాల పట్ల విరక్తి కలిగించేటువంటి వైరాగ్యముతో కూడినటువంటి జ్ఞాన మార్గంలో వాడు వెనుకంజ లేకుండా పయనించగలిగినటువంటి సమర్థత చేకూరే వరకు కూడా సరిపోయినంత జ్ఞానాన్ని వాడు సముపార్జించుకోవాలి. అలా సముపార్జించుకున్నప్పుడు ఏం చేస్తాడు అంటే వాని యొక్క కోరిక ఏంటి? తన యొక్క నిజస్థానానికి వెళ్ళాలి. ఆ నిజస్థానం పరమాత్మ స్థానం. అదే తల్లిదండ్రులు, అదే తన యొక్క నిజస్థానం. ఆ పరమాత్మ తత్వమే తన స్థానాన్ని తను పొందాలి అంటే ఆ తీవ్రతరమైనటువంటి కామము, ఆ కోరికని, ఆ నిర్వాణ స్థితిని, ఆ మోక్ష స్థితిని పొందగలగటమే అది కామము. అప్పుడే ఆ 3 పురుషార్థాలు పోయినప్పుడు ఇక మోక్షస్థితి అంటే ఇప్పుడు ధర్మము, అర్థము, కామము, ఈ 3 పారమార్థిక సంబంధమైనటువంటి పురుషార్థాలను ఎవడైతే అభ్యాసం చేస్తాడో అటువంటి వాడు బ్రహ్మభావన గురించే కదా చింతన చేస్తాడు. అలా చింతన చేసినప్పుడు ఎలాగంటే ఇక పురుషార్థము తప్ప ఈ లోకంలో మరేదీ లేదు కదా. అంటే ఇహ సంబంధమైనటువంటి వాటికి కావలసింది పురుషార్థమే. ఆ పురుషార్థం ధర్మార్థ కామాలే. ఆ ధర్మార్థ కామాలు కేవలం శారీరకమైనటువంటి అభివృద్ధి, స్థితి, గతులు, వాటిని గురించి స్థాయి భేదాలు, వీటిని పెంచుకోవడం, అభివృద్ధి చేసుకోవడం కోసం చేసేటువంటివి. ధర్మం తప్పకుండా ఆచరించేటువంటి క్రియలు ధర్మార్థ కామాలు. అయితే పారమార్థిక స్థితిలో మోక్షస్థానము అనే పరమ పురుషార్థాన్ని పొందాలి అంటే ఈ యొక్క ధర్మ కామార్థాలే అనుసరించాలి. ఎటువంటి ధర్మం? జీవధర్మం. ఆ జీవధర్మాన్ని అనుసరించాలి అంటే వానికి ధనం కావాలి, జ్ఞానధనం. ఆ జ్ఞానధనంతో జీవధర్మం అనేటువంటిది జ్ఞానధనాన్ని చేతబట్టుకున్నప్పుడు వాడి కోరికేమి? తన యొక్క నిజాశ్రమానికి వెళ్ళడం, తన యొక్క నిజమైన స్థానాన్ని పొందడం. ఆ కోరిక తీరిపోతుంది. ఆ తీరిపోవడమే పరమ పురుషార్థమైన మోక్షస్థితి. పూర్తి స్థాయిలో మోహము అనేటువంటిది నశించిపోవడమే మోక్షము. అందువలనే ఇక ఈ పురుషార్థము 3, 4వదైన పరమ పురుషార్థము తప్ప ఈ లోకమునంకేదైనా ఉన్నదా అంటే లేనే లేదు కదా. పరం పౌరుషమాశ్రిత్య భోగేశ్వరతి మహరే నా భోగేశ్వరతిర్యావా జాయతే భవనాశిని. సాధు పొంగవ, పురుష ప్రయత్నము తప్ప ఈ లోకములో ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఇంకేదైనా ఉన్నదా? లేనే లేదు. కాబట్టి పరమ పురుషార్థాన్ని ఆశ్రయించినప్పుడు భోగాలయందు మరి
విరక్తి అనేటువంటిది కలిగి ఉండాలి. భోగాల పట్ల ఉన్నటువంటి విరక్తి ద్వారానే నీవు పరమ పురుషార్థాన్ని పొందగలుగుతావు అని చెబుతూ నపరా నిర్వృతిస్తావత్ ప్రాప్యతే జయదాయిని విషయేషు రతిర్యావస్థిత సమ్మోహకారిణి. ఎలాగంటే మరి సమ్మోహకారిణి తావద్భావదశాదోళ విలోలాందోళ నా స్థితి. ఎలాగంటే ఈ సంసార వినాశకరమైనటువంటి భోగాల పట్ల విరక్తి కలిగి ఎంతవరకైతే మరి జనింపకుండా ఉంటుందో అంతవరకు కూడా జయాన్ని ఇచ్చేటువంటి పరమ శాంతి లభించదు. ఎలాగంటే సంసార వినాశకరమగు భోగముల యందలి అంటే సంసారాన్ని నాశనం చేసేటువంటి భోగాల పట్ల విరక్తి ఎంతవరకైతే పుట్టలేదో అంటే ఈ విషయేచ్ఛ పట్ల విరక్తి అనేటువంటిది పుట్టకుండా ఉన్నటువంటి వాడికి ఎంతవరకైతే పుట్టకుండా ఉంటుందో అంతవరకు కూడా జయాన్ని ఇచ్చేటువంటి పరమ ఆత్మ అనేటువంటిది పరమశాంతి అనేటువంటిది ఎప్పటికీ లభింపదు కదా అని చెబుతూ, అంతేకాదు సమ్మోహాలని ఉత్పన్నం చేసేటువంటి విషయాల యందలి ఇచ్ఛ అనేటువంటిది ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు కూడా జీవునికి ఈ సంసార స్థితి అనేటువంటి ఊయల ఎప్పుడూ కూడా ఊగుతూనే డోలాయమానంగానే ఉంటుంది. అంటే చంచలంగానే ఉంటుంది, కదులుతూనే ఉంటుంది, దుఃఖభూయిష్టంగానే ఉంటుంది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, అంతేకాదు అభ్యాసేన వినా పుత్ర న కదాచన దుఃఖదా భోగభోగి భరప్రోత కదా సా వినివర్తతే. ఎలాగంటే ఓ పుత్రక దుఃఖప్రదమైనటువంటిది అంటే దుఃఖాలనే ఇచ్చేటువంటిది భోగములు అనేటువంటి సర్పాల యొక్క ఇక్కడ భోగేంద్రం భోగము అంటే ఏది అనుభవిస్తామో అదే విషమిస్తుంది. ఏదైతే అంటే భోగము అంటే పాము సర్పము అనే అర్థం. ఈ భోగాలు ఎటువంటివి అంటే విష సర్పాలలాగా కాటు అందేటువంటి దానికి దగ్గరలో ఉన్నటువంటిది అని చెబుతూ, ఈ భోగాలు అనేటువంటి సర్పాల యొక్క భారాల చేత గుర్చబడినది అయినా ఈ దుష్టమైన ఆశ అనేది మరి అభ్యాసం లేకపోతే ఎప్పటికీ తొలగదు కదా అని చెబుతూ, పరమ పురుషార్థాన్ని ఆశ్రయించి భోగాల పట్ల విరక్తి అనేటువంటిది ఎవడికి వాడే ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. అంతేకాక భవనాశకరమైనటువంటి ఈ చావు పుట్టుకులను కలిగించేటువంటి విషయ విరక్తి అనేటువంటిది కలగనంత వరకు కూడా దివ్యమైనటువంటి పరమశాంతి ఎప్పటికీ లభించదు. ఇంకా కూడా మోహాన్ని కలిగించేటువంటి ఏ కారణాలైతే ఉన్నాయో ఈ విషయముల యందు అనురాగాన్ని కలిగి ఉన్నంత వరకు కూడా చంచలమైనటువంటి భోగాలు అనే సర్పాల యొక్క బాధ కలిగి మరి దుఃఖాన్నే ఇచ్చేటువంటి ఈ సంసార స్థితి దేని ద్వారా పోతుంది అంటే శ్రవణము, ఏ యొక్క వేదాంత శ్రవణము, మరి పారమార్థికమైనటువంటి సత్యాస్త్రాల యొక్క శ్రవణము, మరి వాడు చదువుకోగలిగితే ఆ దానిని పఠించడం. చదువుకునేటువంటి శక్తి లేకపోతే చదివేటువంటి పఠించేవాని వద్దకు వెళ్ళి ఆ విషయాలను శ్రద్ధగా వినడం, అటువంటి శ్రవణము, ఆ సత్యాస్త్రాలను గురించి వాడు విని ఉండడం. అంతేకాదు విన్నటువంటి సత్తు సారవంతమైన శాశ్వత పదార్థాన్ని గురించి విని దానినే మళ్ళీ మళ్ళీ కూడా స్మరిస్తూ ఉండడం. ఇటువంటి నిధిధ్యసనం అది ఎప్పుడైతే ఈ విధంగా ఇక ఈ విషయచరాహిత్యానికి అది పునాది వేస్తుందో, అది నిక్షేపించినటువంటి నిధిలాగానే ఒకే ధ్యాస అనేటువంటిది నిక్షేపితమైనప్పుడు సమాధి రూపము అనేటువంటిది ఒక సమస్థితి అనేది బుద్ధి యందు మరి ప్రచోదితం అవుతుంది. ఆ యొక్క దాని యందు ఆ సమాధి రూపమైనటువంటి అభ్యాసము అంటే సమస్థితితో ఉన్నటువంటి బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి గనక ఆ అభ్యాసం ద్వారా లభించకపోతే ఎప్పటికీ కూడా ఈ సంసార స్థితి అనేటువంటిది తొలగనేరదు అని చెబుతూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.